మరి మనం చూస్తూ ఉన్నాం ఈ గ్యాస్ ఈ యుద్ధ పరిస్థితుల్లో గ్యాస్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఈ వినియోగదారులందరూ కూడా కొంత ఆందోళన కూడా చెందుతున్న పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఆయిల్ కంపెనీస్తోనూ అదేవిధంగా ప్రైవేట్ గ్యాస్ కంపెనీస్తో కూడా మాట్లాడి వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం లేకోకుండా చర్యలు తీసుకుంటుంది. సో వినియోగదారులు ఎక్కడా కూడా ఆదుర్దా పడాల్సిన అవసరం లేకోకుండా తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ సందర్భంగా ఇండక్షన్ స్టవ్స్ యూటిలైజేషన్ కానివ్వండి, పంప్డ్ న్యాచురల్ గ్యాస్ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ సిస్టమ్ని అభివృద్ధి చేయాలి, ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మూలంగా ఎన్విరాన్మెంటల్గా చాలా ఫ్రెండ్లీ ఫ్యూల్ అది. అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు కూడా డేంజర్ ఇది కూడా ఉండదని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా రిలయబుల్ ఫ్యూల్, ఎటువంటి పొల్యూషన్ కూడా లేకోకుండా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మరి దేశంలో కూడా ఈ వ్యవస్థని ఎంకరేజ్ చేసి సబ్సిడీస్ ఇస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. దీన్ని ప్రధానమంత్రి గారు కూడా మరి మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే మనం దీపం కింద సబ్సిడీ ఇస్తున్నాం 3 సిలిండర్లకి. సో ఇప్పుడు ఈ పిఎన్జిలో గ్యాస్ కనెక్షన్ తీసుకుంటే అంతే అమౌంట్ 2400 రూపాయలని 6 ఇన్స్టాల్మెంట్స్లో డీబీటీ ద్వారా వాళ్ళకి ఇస్తాం. అంటే ఈ పైప్ లైన్లు టార్గెట్గా అంటే గతంలో దీనికి 25% అదనంగా జిఎస్టీ వేయటం మూలంగా కానివ్వండి, లేకపోతే ఆ డెవలపర్స్ ఆనాటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంత ఆ ప్రాజెక్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించకపోవడం కానీ కేవలం కొన్ని వేలు మాత్రమే గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. దాన్ని త్వరలో 9 లక్షల గ్యాస్ ఏజెన్సీసు, అంతేకాకుండా సిటీస్లో దాన్ని కంపల్సరీ కూడా చేస్తానికి ఉన్న అవకాశాన్ని అంటే అవైలబిలిటీ ఆఫ్ గ్యాస్, అదేవిధంగా కన్జ్యూమర్స్ అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి అక్కడ కంపల్సరీగా తీసుకోవాలి అనే నిబంధన కూడా పెడతానికి ఉన్న అవకాశాన్ని కూడా చూడమని చెప్పారు. అదేవిధంగా ఆ పైప్ లైన్ వేసేటప్పుడు న్యాచురల్గా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. రోడ్లు కట్ చేస్తాం కానీ లేకపోతే సో ఈ యూటిలిటీస్కి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అంటే అండర్ గ్రౌండ్ కేబుల్స్ కానీ అండర్ గ్రౌండ్ వాటర్ పైప్స్ కానీ అటువంటి వాటికి ఇబ్బంది లేకోకుండా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇవ్వమని చెప్పేసి వాటిని డిస్టర్బ్ చేయకోకుండా సిమెంట్ రోడ్ని కట్ చేయాలనుకోండి మీరు దానికోసం అడ్డుపెట్టద్దు, మీరు త్వరగా ఈ నెట్వర్క్ని పూర్తి చేయడానికి సహకరించని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచన చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఏదైనా కూడా భవిష్యత్తులో ఈ పిఎన్జిని డెవలప్ చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అది ఉంది, అది వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్, గవర్నమెంట్కి సంబంధం లేదు. ఈ ప్రతిపాదన వరకు ఏంటంటే ఏదైతే దీపంలో మనం కన్సెషన్ ఈ సబ్సిడీ ఇస్తున్నామో 2400, ఆ 2400 రూపాయలు ఈ పిఎన్జి ద్వారా గ్యాస్ తీసుకున్నా కూడా 200 రూపాయల కాడికి నెలకి 2 నెలలు అంటే 6 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. అంటే మెగా గ్యాస్ ఉంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంది. ఇక్కడ మెగా, ఇంకోటి భాగ్యనగర్ గ్యాస్, ఇంకో చోట డిఫరెంట్ ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం ఇస్తాం. అది వాళ్ళకి కస్టమర్కి సంబంధించిన విషయం. మీకు సిలిండర్ కావాలంటే సిలిండర్ తీసుకోవచ్చు, సిలిండర్ గ్యాస్ తీసుకోవచ్చు. కానీ సిలిండర్కి మళ్ళీ ఈ పిఎన్జికి రెండిటికి సబ్సిడీ ఇవ్వదు. ఏదైతే దీపం పథకం ఎందుకు చాలా చోట్ల సిటీస్లో కూడా ఇస్తాం కదా, స్లమ్సే కాదు కదా, దాదాపు 1,000,000 మందికి 1,000,000 సిలిండర్లకు ఇస్తున్నాం. సో కాబట్టి కొంతమంది ఈ పైపులు ఇప్పుడు ఆగిరిపల్లి ఉంది, ఆగిరిపల్లిలో మెగా గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అక్కడ ఇళ్ళ కూడా ఇచ్చేస్తారు అందరికీ. సో అక్కడ వాళ్ళందరూ కూడా ఈ దీపం పథకం పొందుతున్నాడే కదా. సో వాళ్ళకి రెండిటికి ఇవ్వం, కేవలం ఒకదానికి ఇస్తాం, ఐదర్ సిలిండర్స్ ఆర్ పిఎన్జి. సో పిఎన్జికి ఇచ్చినా కూడా మేము సబ్సిడీ ఇస్తాం, మీరు పిఎన్జి కనెక్షన్స్ పెట్టుకుని అభ్యంతరం లేదని ఇచ్చేట. దీపం పథకం కాదండి, దీపం 2 స్కీమ్ ఇది. ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో దాని పేరు దీపం 2. దీపం 1లో కనెక్షన్స్ ఇచ్చాం, 10 లక్షల కనెక్షన్స్ ఏదో ఇచ్చారు. మహిళలు ఆ కర్రల పొయ్యిలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 10 లక్షల కనెక్షన్స్ ఎన్నో సబ్జెక్టు కనెక్షన్ ఇచ్చారు. సో వాళ్ళకి సబ్సిడీ ఇవ్వాలి సిలిండర్లకి అని చెప్పేసి మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనేది చెప్పాము. దానికోసం ఎట్లా సార్ అంటే యుద్ధం మూలంగా, మరి అది యుద్ధం మూలంగా రాష్ట్రమో లేకపోతే భారతదేశం మూలంగా కాదు, అయినా కూడా
గ్యాస్కి ఇబ్బంది లేకోకుండా చర్యలు తీసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని పర్స్యూ చేస్తూ మానిటర్ చేస్తూ ఎక్కడ గ్యాస్కి ఇబ్బంది లేకోకుండా ఆఖరికి ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా మనకి కమర్షియల్ గ్యాస్ కూడా ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు 20% ఇచ్చారు, దాన్ని ఇప్పుడు 50%కి పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఆయిల్ కంపెనీస్ కూడా వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కస్టమర్స్ కాబట్టి ఇబ్బంది లేకుండా చూస్తానికి వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు.